నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. రైట్, రాష్ట్రంలో గురుకుల విషయంలో చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ఒకవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం కాస్త నిద్రలేచి ప్రభుత్వ గురుకులాల్లో తనిఖీలు చేసి అక్కడున్న సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నంలో పడింది. ఇంకోవైపు ఏసీబీ దాడులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ అవినీతి ఎలా పెరిగిందో, అలాగే ఒకవైపు పోలీసులు ఏసీబీ వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తుందని చెప్పేసి చాలా వరకు వార్తలు చూస్తున్నాం. అదే మరో విషయం తీసుకుంటే ఆగస్టు 15 లోపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 3 విడతలుగా తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 2 విడతలు పూర్తి చేసినాం, ఆగస్టు 15లోగా మేము 3వ విడత కూడా పూర్తి చేస్తామని చెప్పేసి బలంగా చెప్తుంది. కానీ రైతులకు ఈ 2 విడతల్లో కూడా సరిగ్గా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి మా వైఆర్ టీవీ ఛానల్ కూడా చాలామంది కాల్ చేసి ఈవినింగ్ సమయంలో వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మా వైఆర్ టీవీ ఛానల్ ఉన్నాయి. చూద్దాం, ఆగస్టు 15 లోపు అంటే ఈరోజు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోతుందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం వీటి గురించి మాట్లాడే ముందు ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ భరత్ గారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏమవుతున్నాయో అవి పూర్తిగా కూడా విఫలమైనాయని మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో విఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంలో విద్యార్థులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితి అయితే తెలంగాణలో ఇప్పుడు మనం పూర్తిగా చూడవచ్చు. ఎందుకంటే ఎవరో కాదు, మరెవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లెలోనే ఆయన సమీప బంధువు, ఆయన ఒక ఇంట్లో వాడికి చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు గుడిలో ఉరి పెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి దాని అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం అయితే ఒక బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రం సీఎం వస్తే అంతా హడావిడి చేసి హైదరాబాద్ ని కాస్త తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సొంత ప్రత్యేకంగా వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా చేసింది. కానీ సొంత ఊళ్ళో ఒక తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేధిస్తున్నారనే విషయంలో ఎట్లీస్ట్ పలకరించలేరు కదా. ఇది చాలా అంటే చాలా బాధాకరం. అంటే కొద్దిగా అంటే భూ ఉంటాయి కదా సమస్యల మీద, ఆ సమస్యల మీదనైతే కొద్ది వరకు అయితే ఆయన ప్రలోభ పెట్టిరని అయితే మనం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో జరిగిన ఘటన ఇది. సాక్షాత్ ముఖ్యమంత్రి పుట్టిన ఊరు వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే పట్టించుకోనున్న నాదుడే లేదు. రేవంత్ రెడ్డి పెద్దన్న భార్య తరపున వారి ప్రమేయం ఉన్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. ఎక్కడికక్కడ కేసు మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకు గురువారెడ్డి విషయంలో ఏం జరిగింది, ఆయన చనిపోవడానికి కారణం ఎవరు, అది ఆత్మహత్య అనే విషయాలు వెలుగులోకి రావాల్సిందని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే అంటే ఈ కేసు పూర్తిగా పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రేంజ్ ఉన్న వ్యక్తి వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు హత్యన తెలియని పరిస్థితి ఉన్నదంటే ఇక సామాన్య పరిస్థితి ఏంది అసలు. ఎందుకంటే అక్కడ అంటే తప్పు రేవంత్ రెడ్డిది ఉంటేనే ఆయన దీన్ని లైట్ తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రమేయం ఉన్నదని కూడా ఒక ఆరోపణ జరిగింది. వాళ్ళ పెద్దనే భార్య దాని ముఖ్య కారకులని అయితే ఒక ఆరోపణ ఉన్నది. అంతవరకు నిజమనేది తెలియదు. సో రేవంత్ రెడ్డి అయినా ఇనిషియేటివ్గా తీసుకొని దాన్ని ఖచ్చితంగా పూర్తి మొత్తంలో విచారణ చేసి దానికి సంబంధితుల బాధ్యులు ఎవరైతే హత్య చేసిరో లేకపోతే ప్రలోభ పెట్టిరో వాళ్ళను సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇప్పటికి కూడా పట్టించుకోకపోవడం అయితే చాలా విచారకరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఈ వార్త చూస్తే రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనే విషయంలో ఇది ఒక మరో నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు అన్నదమ్ములు టూర్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు కావచ్చు, మరోవైపు ఇలాంటి హత్యా రాజకీయాలు కావచ్చు. ఇది కుటుంబ పాలనకి నిదర్శనం లాంటిది. త్వరలో మనం కూడా వైఆర్ టీవీ తరఫున కూడా మనం కూడా పూర్తి మొత్తంలో దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం. అయ్యో బీఆర్ఎస్ పార్టీ ఇంకా విలీనం కాలేదా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ప్రచారం చేశారుగా, ఇక ఏకంగా డేట్స్ ముహూర్తాలు కూడా పెట్టేశారుగా, ఇంకా బీఆర్ఎస్ విలీనం కాలేదా, నెట్టింట జోరుగా చర్చ, పార్టీ విలీనం అంటూ వారం క్రితం వార్తా కథనాలు, ఓ యూట్యూబ్ ఛానల్ ఉదరగొట్టిన వైనం, కవితకు బెయిల్, బీఆర్ఎస్ విలీనం అన్న వార్తలు, పొంతలేని కథనాలపై గులాబీ శ్రేణుల ఫైర్, తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేట్, ఇంకా విలీనం కాలేదా అంటూ యూట్యూబర్ రవిప్రకాశ్పై ప్రశ్నల వర్షం.
అంటే రవి ప్రకాష్ కొన్ని వాక్యాలు ఎట్లుంటాయంటే చాలా వరకు రవి ప్రకాష్ చేసే వాక్యాలు అంటే గతంలో నమ్మే పరిస్థితి ఉంది ప్రజలు, ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చాలా వరకు టీవీ9 లో చేశారు, తర్వాత డిజిటల్ మీడియా సైడ్ వచ్చారు. రవి ప్రకాష్ మాటలను జనాలు ఒక 8% తీసుకుంటారు, కానీ ఇప్పుడు చేస్తున్న వాక్యాలు అయితే ఈ రవి ప్రకాష్ అబద్ధాలు చెప్తున్నారు, రవి ప్రకాష్ ని దూరం పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఇది అంటే రవి ప్రకాష్ చేత బీజేపీ చెప్పిస్తున్నదా కాంగ్రెస్ చెప్పిస్తున్నదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఎందుకంటే ఇదే రవి ప్రకాష్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద విషం జిమ్మే ప్రయత్నం అయితే చేసిండు. సో రవి ప్రకాష్ ఏంటంటే కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసి ఇట్లాంటి అంటే పనికిలి మాలిన వార్తలు అయితే చెప్తున్నట్టుగా మనం అయితే గుర్తించవచ్చు. ఏంటి ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాలేదా, ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరలేదా, కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారు, రాష్ట్ర బీజేపీ నేతలతో సీరియస్ గా మంతనాలు జరుపుతున్నారా, కమలదళంలో గులాబీ శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారా అని ఇన్ని ప్రశ్నలు ఏంటి అనుకుంటున్నారా. కమలం పార్టీ చేతుల్లోకి కారు పార్టీ వెళ్ళిపోయిందంటూ ఓ వర్గం ఇటీవల సంచలన కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఓ యూట్యూబర్ దానికి ఆద్యం పోసారు. దేశ చరిత్రలో పెద్ద సంచలనం అంటూ కెమెరా ముందుకు వచ్చి 10 నిమిషాల పాటు ఊగిపోయాడు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజా చర్చ జరుగుతుంది. ఆ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎక్కడంటూ నెట్టింట పలువురు ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారని మనం పూర్తిగా ఒక వార్త చూడొచ్చు. ఇదైతే మొత్తానికైతే ఒక రాజకీయ చర్యనే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈయన ఈయనతో మాట్లాడిపించారు అంతే. నేను లోకల్ నా మీదని కేసు పెడతావా, హైడ్రా కమిషనర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం చిందులు నాపైనే కేసులు పెడతావా అంటూ బెదిరింపులు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా, నన్ను ఆపే అధికారం ఎవరికీ లేదు, అధికారులు వస్తుంటారు పోతుంటారు. ఏపీ రంగనాథ్ పై దానం కామెంట్స్. ఇది మన ఈడియట్ సినిమాలో చంటిగాడు లోకల్ అన్నట్టు ఈయన కూడా వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అన్నట్టు దానం ఎన్ని తప్పులు చేసినా నేను లోకల్ అని ఒక మాటను తీసుకొస్తూ పోలీసులను బెదిరిస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక అధికారిని ఐపీఎస్ అధికారిని ఇట్లా మాట్లాడు కూడా ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం వాళ్ళది అయినప్పుడు సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇట్లా మీడియా ముందు వచ్చి బెదిరించుడు ఏళ్ళు చూపెట్టుడు ఇట్లాంటి అటు అసెంబ్లీనే బెదిరించిన దానం బయట బెదిరియడం పెద్ద విషయం కాదు. జనాలు కూడా చూస్తున్నారు ఈయన కథ ఏంది, ఈయన పార్టీ ఎందుకు మారిండు, ఈయన ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాడు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళకే జిందాబాద్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళకి రౌడీజం చేసే వాళ్ళు, లేదంటే ఎవరైతే డబ్బులు కూడా పెట్టేవాళ్ళు, ఎవరైతే తెలంగాణను దోచుకునే వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి అవసరం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీళ్ళే అవసరం అన్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం, రాష్ట్రంలో పవర్ సెంటర్ గా చంద్రబాబు చర్చకు దారితీసిన సిబిఎన్తో అసెంబ్లీ స్పీకర్ భేటీ. నగరానికి సీఎం ఎప్పుడు వచ్చిన గతంలో ఎన్నెలు లేనంత హడావిడి. చంద్రబాబును కలవడానికి అధికార పార్టీ నేతలు క్యూర్. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారా, టీడీపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగమా, కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? నిజంగా మనం ఒకవైపు చూడొచ్చు, ఒకవైపు ఇండియా కూటమిలో చంద్రబాబు ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ ఉంది. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ పొత్తు లేదు కూటమి వైపు చూసుకున్నా. ఇంకోటి చూస్తే ఏంటంటే తెలంగాణలో టీడీపీ లేదు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు. అసలు ఎందుకు వీళ్ళు చంద్రబాబు వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబును ఎందుకు కలవాల్సి వస్తుంది? పెట్టుబడుల కోసమా, అంటే పెట్టుబడుల కోసం పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకునే విధంగా చేసుకోవడం కోసం అనే విషయాలు చాలా తెరపై కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే తెలంగాణకు సంబంధించిన వాటాల మీద ఇప్పటి వరకు చర్చించిన దాఖలాలు లేవు. అది విడిపోయిన వాటి గురించి కానీ దేని పెట్టుబడిలో సంథింగ్ ఇంకేదన్నా అప్పులు ఉన్నాయో లేకపోతే ఇట్లాంటి అంశాల మీద ఎప్పుడు కూడా చర్చించిన సందర్భాలు. వీళ్ళ చర్చలు అయిపోయిన అనంతరం కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడినామని రేవంత్ రెడ్డి చెప్పలేదు, చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈయన పోయి మన తెలంగాణకు సంబంధించిన గవర్నర్ పోయి చంద్రబాబుని కలుస్తాడు, చంద్రబాబు వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తాడు, మన స్పీకర్ చంద్రబాబుని కలుస్తాడు. అంటే వీళ్ళు ఎందుకు కలిసిరు అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ తెలియదు. పర్సనల్ గా కలిసినలా లేక అధికారికంగా కలిసినా కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు అసలు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రభుత్వానికి బాధ్యత వహించే వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో వీళ్ళు ఇట్లా సమాధానం చెప్పకుండా ఏదో చీకటి ఒప్పందాలా కలుసుకుడు, మళ్ళీ అయిపోయినాక చేతులు దులుపుకుడు, ఇవే కొనసాగించే చర్యలు అయితే పాల్గొంటారు వీళ్ళు. అంటే నిన్నాక మొన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తెలంగాణలో టీడీపీని పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు
ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశానికి బలం చేకూరుస్తుందని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అవునవునవును. అంటే ఏంటంటే ఆంధ్ర పెత్తనం మళ్ళీ తెలంగాణలో మొదలయ్యే పరిస్థితులు అయితే కనబడుతుంది. మనం ఈ మెడికల్ సీట్లలో చూసినాం, మనం మెడికల్ సీట్లో చూసినాం. ఫైట్ అనే విషయంలో చాలా అంటే ఒక మెడికల్ సీటే కాదు, వేరే అంటే వివిధ సంబంధించిన ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకా ఏదైనా కూడా పూర్తి మొత్తంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఆంధ్రకు సంబంధించిన బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణలో వచ్చి పాగేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దాడుల్లో దారుణాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బియ్యం, ఎక్స్పైరీ ఫుడ్, తప్పుడు లెక్కలు ఇవ్వని బిల్లులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో ఏసీబీ దాడులు, రికార్డులు, విద్యార్థుల సౌకర్యాలపై ఆరా, కేటీఆర్ కామెంట్స్ తో కదిలిన యంత్రాంగం, బయటపడ్డ అవినీతి బాగోతాలని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఇప్పుడు చేసిన కామెంట్స్ కి ప్రభుత్వం చాలా వరకే స్పందించింది. అంటే ఇక్కడ ఎట్లా అంటే ప్రతిపక్షం భుజం తట్టి అరే బాబు లేవురా అంటేనే వీళ్ళు ముందడ పోయి ఇవి ఏది హాస్టల్ల మీద అంటే హాస్టల్లో దాడులు, ఏసీబీ దాడులు కావచ్చు, లేకపోతే మనం ముఖ్యంగా ఒకటి గమనించాలి ఇక్కడ. ఇది ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెళ్ళి చొరవ తీసుకుని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అవును. అయితే ఇంకొక విషయం ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగుల అంశం కూడా కేటీఆర్ పోయి వాళ్ళకు మద్దతు తెలిపే వరకు కూడా వీళ్ళని పట్టి అంటే తెలియదు తీసుకోలే. అదైనా కూడా రైతుల సమస్యలైనా కూడా ఇంకా రైతు రుణమాఫీ సంబంధించిన అయినా కూడా ఏ అంశం ప్రతి అంశం చూసుకుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించి వాళ్ళని ఇక ఓ టార్చర్ చేస్తేనే ఇవాళ గవర్నమెంట్ దిగచ్చే పరిస్థితి అయితే నెలకొన్నది. వాళ్ళు ప్రస్తుతం అయితే ఏదైతే తెలంగాణ ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిలో ప్రతిపక్ష హోదా వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనం అదే విధంగా వార్తలు చూడొచ్చు. తెలంగాణలో ప్రతిపక్షం ఏదో ప్రధాన పక్షం ఏదో తెలియని సందర్భం అయితే కనబడుతుంది. అంటే ఇక గురుకుల పాఠశాల చూసుకుంటే మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు గురుకుల పాఠశాల అన్నీ వేస్ట్ అన్నాడు. అంటే వేస్ట్ అని చెప్పుకోవడానికి ఏం చేయాలి, ఇట్లాంటి చర్యలకు పాటుపడాలి. వాళ్ళ ఫుడ్ చక్క పెట్టకపోవడం, లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ ఒక విద్యార్థుల కోసం ఒక విద్యార్థుల కోసం పాటుపడే వ్యక్తి గురుకులాలు అవసరం లేదన్నాడు. అట్లాంటి సందర్భాలు ఆయన ఏదైతే అన్నాడో అది ఈ రోజు అట్లా కనబడుతుంది. గతంలో స్టేట్మెంట్ నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. పిల్లలకు అన్నంలో పురుగులు కావచ్చు, లేదంటే కరెంట్ లేకపోవడం, లేదంటే నీళ్ళ అవస్థలు కావచ్చు, చాలా విషయాలు బయటకు. అవును. గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఉన్న సందర్భాలు ఇట్లాంటి సందర్భాలు ఒక్కటి కూడా చూడలే. ఆయన ప్రత్యక్షంగా అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి సంబంధితులను సస్పెండ్ చేసాడో అంటే కఠినమైన చర్యలు తీసుకున్నాడు ఆ టైంలో. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అంటే ప్రశ్నించే సందర్భంలో పోయిన సందర్భాలు కూడా లేవు. నిన్న కేటీఆర్ ట్వీట్ చేసినందుకే ఈరోజు బట్టి కానీ మంత్రులు కానీ పోయి అక్కడ పోయి వాళ్ళ సిట్టింగ్ చేసి పరామర్శించే సందర్భం చూస్తుంటే ఇక్కడ దీని హాస్టల్ సంబంధించిన వార్డెన్లు అంటే నెలకు ఒకసారి వస్తున్నారట. మళ్ళీ స్ట్రెంత్ చూపెట్టుకోవడానికి మొత్తం దొంగ లెక్కలు అంటే స్ట్రెంత్ వాళ్ళు చూపెట్టుకోవడానికి దొంగ లెక్కలు పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అనేది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక రూపాయలు 5 లక్షలు ఇస్తాం, ఒక్క ఉద్యోగం ఇస్తాం, చనిపోయిన గురుకుల విద్యార్థుల కుటుంబంతో సీఎం బట్టి, మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటాం, పెద్దపూర్ గురుకుల హాస్టల్ సందర్శన, విద్యార్థుల పేరెంట్స్కు ఓదార్పు, పిల్లలను తలుచుకొని తల్లిదండ్రుల కన్నీళ్లు. బట్టి విక్రమార్క గారు డబ్బులతోని పిల్లల ప్రాణాలు కొంటామనుకుంటే చాలా ఇయ్యచ్చు. మీరు చెప్పాల్సింది అది కాదు, మీ పిల్లల ప్రాణాలకు మాది అడ్డిస్తామని చెప్తే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. చనిపోయిన పిల్లలకు 5 లక్షలు ఇస్తాం, ఇంకోటి ఇస్తాం అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం అంతే తప్ప ఏం లేదు. ఇక పిల్లల మీద వీళ్ళకు సానుభూతి ఉండదు, విద్యార్థుల మీద సానుభూతి ఉండదు, నిరుద్యోగుల మీద సానుభూతి ఉండదు, రైతుల మీద అసలే ఉండదు. ఏదంటే ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు వాళ్ళ డబ్బా కొట్టుకోడు, వాళ్ళ ఎవరు లేకపోతే చంద్రబాబు డబ్బా కొట్టుడు, వీళ్ళ పని అంతే తప్ప విద్యార్థుల మీద కూడా ఎట్లాంటి వీళ్ళకు ఆలోచన లేదు. వాళ్ళు విద్యార్థుల మీద ఆలోచనలు ఉంటే విద్యాశాఖ మంత్రిని సపరేట్ ఒక మంత్రి పెట్టేవాళ్ళు. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పి చెప్పుకునే ఫుల్ టైం మినిస్టర్ అమెరికాలో తిరుగుతాడు. ఇప్పుడు చూస్తే ఫుల్ టైం మినిస్టర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతాడు. కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించి పూర్తి మొత్తంలో అరే ఇప్పుడు ఒక విద్యార్థి చచ్చిపోయిండు పాంగుట్టి, ఎంత దారుణం చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకైతే అదే బిడ్డ వాళ్ళ కొడుకో బిడ్డనో సరే అన్న మనం అనద్దు, కానీ వాళ్ళ పరిస్థితి అయితే అదే అమెరికాలో రేవంత్ రెడ్డి ఉంటుండేనా? రేవంత్ రెడ్డి అమెరికాలోనే ఉంటుండేనా? ఈరోజు ఆగమేఘాల మీద రాకపోతుండేనా? మరి ఈ బిడ్డను ఎందుకు పట్టించుకుంటలేడు ఇవాళ? అంటే మంత్రులు పోతాడు కానీ ముఖ్యమంత్రి పోడు.
అంటే అంత పెట్టుబడులు, మరి ఆ పెట్టుబడుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆయన ఏం చేసిండు, ఆడు ఎంత పెట్టుబడులు తెచ్చిండు, ఎంత పెద్ద పని చేస్తున్నాడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో తమ్ముడు ఏం చేస్తున్నాడు అనేది మనం మాట్లాడుకుందాం తర్వాత. రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మనవరాల్ని ఒక ఎస్కార్ట్తో తీసుకుపోయి స్కూల్ బస్ ఎక్కించిన సందర్భం అయితే మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు తెలంగాణ బిడ్డలు, వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్న బిడ్డలు, అంటే ఓటేసి గెలిపించుకున్న తల్లిదండ్రుల బిడ్డలు వీళ్ళు. అట్లాంటి బిడ్డలు ఒక రూమ్ లో ఎంతమంది ఉన్నారో లెక్క పెడదాం. కనిపించే ఫోటోలో కనిపించిన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 మంది ఉన్నారు. 23 ఒక రూమ్ లా 23 మంది పిల్లలు పడుకుంటే వాళ్ళకు ఎంత దారుణం అంటే ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఒకరిపైన ఒకరు పడుకోవడం. ఆ 21 మంది పిల్లలకు బాత్రూమ్స్ సపరేట్స్ అంటే సఫిషియెంట్గా ఉన్నాయా, లేకపోతే లేట్రిన్స్ సఫిషియెంట్గా ఉన్నాయా, ఎంత మొత్తం ఆడ హైజెనిక్గా ఉన్నది ప్లేసు, ఎంత నీట్గా ఉన్నది అనేది ఈ ఒక ఫోటో చూస్తే మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ రూమ్ లో ఇంత అవస్థలు పడుతున్నారు, కింద పడుకొని పాపం. ఇగో ఈ విద్యార్థులకు చెద్దలు కూడా లేవు, ఇగో వీళ్ళకి చెద్దలు కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. ఇగో ఈయనకు కూడా లేదు. అంటే ఇక నిధులు అంతా ఏటిపోతున్నాయి వీళ్ళకి పెట్టిన నిధులన్నీ. ఒక రూమ్లో 4కి మించి ఎక్కువ మంది ఉండొద్దు. అంటే ప్రైవేట్ హాస్టల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా 4కి మించి ఎక్కడ ఉండరు. అదే గవర్నమెంట్ హాస్టల్లో అంటే వాళ్ళు చేతగాని తల్లిదండ్రుల బిడ్డలను వారు అంటే కించపరిచే విధంగా చూసి ఇట్లా వడకబెడుతున్నావు అంటే ఎంత దారుణమైన విషయం అది. ఇది గుర్తుంచుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే ఈ బడుగు బలహీన ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ బిడ్డలే ఇప్పుడు ఈ ప్రభుత్వ గురుకులాల్లో చదువుకొని వాళ్ళ హాస్టల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు గురుకులాలకు ఎందుకోసం ప్రైవేటు హాస్టల్లో లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో స్కూల్లో చదివించుకుంటారు. మీ పిల్లలు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మా బిడ్డలు బాగుపడతారు, లేకపోతే మాకు మంచి జరుగుతుంది, మా బిడ్డలు మంచి చదువు అవుతారు, రేపు గురుకులాలు ఉన్నాయి ఇంకా పెద్దగా రోల్ మోడల్గా ఇస్తామన్నారు. ఆ ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చుకుంటే ఇయాట రోజున కనబడే దుస్థితులు ఇట్లాంటివి. ఇక ఈయన బట్టి సార్ ఏం చేసిండు, అమైత్య ఇదేనే సంస్కారం. పెద్దాపూర్ గురుకుల హాస్టల్లో పామ్ కార్డ్తో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులతో సర్కార్ వ్యవహరించిన తీరిది. కన్నబిడ్డలను కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఉన్నవారిని అలాగే నిలబెట్టి మాట్లాడించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కుర్చీలో కూర్చొని ఉండగా పిల్లల తల్లిదండ్రులు మాత్రం భారమైన హృదయాలతో మంత్రులు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ నిల్చున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బాధితులతో వ్యవహరించే విధానం ఇదేనా అని ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఇది మనం ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు మంత్రులు ఏదైతే ప్రజలకు జీతాలేమో కుర్చీలో ప్రజలు అంటే వాళ్ళ బిడ్డ చనిపోయి వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉంటే వాళ్ళు నిల్చొని వీళ్ళు అడిగిన దానికి ఆ సమాధానాలు ఇచ్చుకుంటే నిల్చొని ఉండాలి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళను దగ్గర పోయి ఓదార్చి కూర్చొని వాళ్ళ పక్క కూర్చొని ఓదార్చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇగో వీళ్ళు ఇగో ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్సీ, ఈయన విపు ప్రభుత్వ వైపు, ఇట్లా ఈయన ఎమ్మెల్యే, వీళ్ళేమో కూర్చొని ఉంటే ఇగో ఈ తల్లులేమో నిల్చొని ఫోటో పట్టుకొని, తల్లిదండ్రులేమో ఇగో ఫోటోలు పట్టుకొని నిల్చొని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటే నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత అవమానకరం అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది, చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే తహసీల్దారు కాళ్ళు పట్టుకున్న మహిళా రైతు సమస్యల పరిష్కారానికి ఆఫీసుల చుట్టూ రైతులు తిరుగుతుంటున్నారు. ప్రజావాణిలోనైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తుంటున్నారు, కానీ అక్కడ వారికి నిరాశ ఎదురవుతుంది. అయితే నిరాశతో వెనుదిరగకుండా ఓ మహిళ రైతు పాస్బుక్ కోసం తహసీల్దారు కాలు పట్టుకున్న దృశ్యం ఇది ఖమ్మం జిల్లాలో వెన్సూరు మండలంలో చోటు చేసుకుంది. ప్రజావాణి సందర్భంగా ఈ ఘటన పలువురిని కలిసివేసింది. వ్యవసాయ పాస్బుక్ విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేయగా సదరు అధికారి పక్కకు వెళ్ళమ్మా అంటూ వివరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రెవెన్యూ శాఖ ఎంత అధ్వానమైన పరిస్థితికి ఎరిపోయిందంటే, రెవెన్యూ శాఖలో ప్రభుత్వ అధికారులు టైంకు రారు. మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకెంత దారుణంగా తయారైందంటే, ఒక సబ్ కలెక్టర్ అయి ఉండి ఆయన నిన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అంటే ఎంత దారుణం అంటే ఇది తెలంగాణలో ఇట్లా ఎంత లంచగొండులు తయారవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే వాస్తవంగా వీళ్ళే ఒక్కరే తింటలేరు, సంబంధించిన నాయకులు, మంత్రులు, ఇంకా ఎమ్మెల్యేలు ఎవరో ఉండుంటారు వెనుక, కానీ వాళ్ళు తప్పించుకొని వీళ్ళని ముందర పెడతారు అంతే. అసిస్టెంట్ కు ఎరా చిక్కిన సొర ఏసీబీ వలలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు 8 లక్షల లంచానికి ఓకే చెప్పిన
ఆ ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ కు గాలం చిక్కిన అదనపు కలెక్టర్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ సినిమాను తలపించిన అరెస్ట్. రాత్రంతా కలెక్టరేట్ లో విచారణ, 16 లక్షల నగదు, కీలక పత్రాల స్వాధీనం, 14 రోజుల రిమాండ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇందాకే మీరన్న వార్త చూడొచ్చు. ఇక్కడ అసిస్టెంట్ కు వీళ్ళు ఎరేస్తే ఏసీబీ వాళ్ళు కలెక్టర్ దొరికిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది పాలన ఇది ఒక నిదర్శనం. అంటే ఎవరికి ఎక్కడ ఏం డబ్బులు దొరికినా తీసుకోండి, దాచుకోండి, నాకు కమిషన్ ఇవ్వండి అంతే. కమిషన్ ఇవ్వండి, నా కమిషన్ లో కొద్దిగా అమ్మకు పంపిస్తా, కొద్దిగా నేను ఉంచుకుంటా, అట్లా ఇక దొరికితే మీరు దొరకండి. ఇక నో ఛాన్స్, ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు. అవినీతి పరులకు ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక. ఇక లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరించారు. అందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి నిదర్శనమని తెలిపారు. ఏసీబీ బృందం చాకచక్యంగా వ్యవహరించి అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేసిందని పేర్కొన్నారు. నిజంగా దానికి మేము అభినందించాలి ఏసీబీలను కూడా. మా వైఆర్ టీవీ కూడా దానికి సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అవినీతి పరులని మీలాంటి ఏసీబీ వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి మేము వైఆర్ టీవీ తరఫున ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. ఇక పెట్టుబడి కట్టుకథ, ఊరు పేర్లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు, స్వచ్ఛ బయో వాల్స్కర్ర ప్రకటనలతో దుమారం. ఇప్పటి వరకే వచ్చిన సంస్థల విస్తరణ పేరిట మళ్ళీ డీల్స్. సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగింది ఇదే. రూపాయలు 31,500 కోట్ల పెట్టుబడులు అంటూ సర్కార్ ప్రచారం. వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. ఇక బీఆర్ఎస్ గత ఒప్పందాలతో నెటిజన్ల కౌంటర్. ఇప్పుడు ఇక్కడ దీనికి అసలు ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చింది కదా, దానికి ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్సే లేదు మనం చూస్తే. ఓకే, అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు పెట్టిన 31,500 కోట్ల ఇప్పుడు ఈ వాళ్ళ పార్టీ సంబంధించిన అఫీషియల్ అకౌంట్లోనే ఒక అమౌంట్ ఉంటుంది పెట్టుబడులల్లో. వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ సీఎంఓ రిలీజ్ చేసింది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. దాంట్లో ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నదో స్వచ్ఛ బయో కంపెనీ సంబంధించిన ఈ ఆఫీసు ఎంత అంటే ఎన్ని అంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టే ఆఫీస్. గ్రీన్ ఆఫీస్ ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉన్నదట. హైదరాబాద్ కార్యాలయం ఇది. 1000 కోట్లు పెట్టుబడి పెట్టి అమెరికా పోయి 1000 కోట్లు దీనికోసం. ఇగో ఈ ఆఫీస్ దీనికోసమా లేక రేవంత్ రెడ్డి అన్న కోసమా అని కూడా అర్థమవుతుంది. సర్కార్లో కదలిక, దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, గురుకులాల్లో తనిఖీలు. ఏసీబీ ఫుడ్ సేఫ్టీ తునికాల శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం బట్టి. సర్కార్ మొద్దు నిద్ర వీడినందుకు సంతోషం. కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు అని హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. ఉప్పు చక్కెరలోను మైక్రో ప్లాస్టిక్, అన్ని భారత బ్రాండ్ల గుర్తింపు. నిజంగా ఏదైతే కొన్ని బ్రాండ్లలో ఉప్పు కావచ్చు, షుగర్ కావచ్చు, దాంట్లో ప్లాస్టిక్ నమూనాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటే గతంలో మనం బియ్యంలో చూసుకున్నా కూడా ప్లాస్టిక్ సంబంధిత అణువులు వచ్చినాయని కూడా మనం చెప్పుకున్నాం. ఉద్యోగ జేఏసీ జలక్, ఉద్యోగుల అల్టిమేట్ ప్రభుత్వంలో మనకు భవిష్యత్ కార్యాచరణపై అధికార వర్గాల ఆరా, సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా, సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్, మరో పోరాటానికి సిద్ధమంటున్న సంఘాలు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులే బయటకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళ బాధ. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఉద్యోగ జేఏసీ ఏర్పడి ఏంది మన ఇది తెలంగాణ ఉద్యమం కోసం కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మె అంటే మొదటి మెట్టుగా వాళ్ళైతే ముందున్నారు. అదే రోజులు మళ్ళా రిపీట్ అవుతున్న పరిస్థితి అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అయితే తీసుకొస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న మా వైఆర్ టీవీ కూడా కవర్ చేసింది, ఏదైతే సుమతి కూడా ప్రెస్ క్లబ్ లో ఓసీబీసీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసిళ్ళు. రుణమాఫీలో రైతుకు ద్రోహం జరిగింది, 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలు. నిజంగా ఎంపీ బలరాం నాయక్ చెప్తుంది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంటే వాళ్ళ ఎవరో జరగలేదు. వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ అయినా మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ. తనకి ఇంకా మంచి క్లారిటీ ఉంది. ప్రజలు కొడతారు, నేను ఎన్న అబద్ధాలు చెప్పినా ప్రజలకు మాత్రం తెలుసు, చెప్పులతో కొడతారు, నేను నిజాలు బెటరు, తప్పించుకోవాలి.
కాంగ్రెస్ ఉన్న ఒక తప్పే, కానీ ప్రజలకు అట్లీస్ట్ ఒక నిజం అని చెప్తే నన్ను కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన నిజం చెప్పే ప్రయత్నం అయితే చేసింది అనుకోవచ్చు. ఇక ఇందిరాసాగర్ చెరువుకు ఉరి, అసైన్డ్ భూములు వెంచర్ వ్యవహారంలో కొత్త కోణం. ఇక 512 ఎకరాల ఆయకట్టు ఉన్న ఇందిరాసాగర్కు ముప్పు. ఇక గుట్టలను తొలిచి రాళ్ళు మట్టి బఫర్ జోన్లో పారబోత. ఇక కుంచుకుపోతున్న 18 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న కాలువ. భవిష్యత్తులో దిగువన ఉన్న అనాజ్పూర్ చెరువుకు తీవ్ర నష్టం. హైడ్రా పరిధిలోని ఓ నీటి వనరుకు ప్రమాద ఘటికలు. వీళ్ళకి ఏది ఉన్నది సంబంధం లేదు, భూమి ఖాళీ ఉన్నది కబ్జా పెట్టన్నా మాకు లాభం ఉన్నదా నష్టం ఉంది అంతే. అది ఎక్కడికి పోతుంది, దాని ద్వారా పర్యావరణానికి ఎంత నష్టం ఉంది, ప్రజలకు ఎంత నష్టం ఉంది అవసరం లేదు. ఇదంతా ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త దిగ్గజం ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీని ఎన్నుకున్నారని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు, మంత్రి పదవులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే. రేవంత్ రెడ్డి కూడా ఇక చాలా మొత్తం టాప్. 100 ఫీట్ల రహదారులపై హైడ్రామా, పొలాలకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణమట. రైతులు కోరితేనే నిర్మాణ సంస్థల పనులు చేపట్టిందట. రైతుల కోసం అయితే 100 ఫీట్లు రోడ్డు ఎందుకు ప్రశ్నించిన ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ సునీత 2 రోజుల్లో పీఓటీ కింద స్వాధీనమని ఒక వార్త చూడొచ్చు. అదే ఇప్పుడు రైతులు కోరితే పొలాలు వెళ్లేందుకు ఎన్ని ఫీట్లు 100 ఫీట్ల రోడ్లు వేస్తున్నారట. తెలంగాణ మొత్తంలో కాదు, భారతదేశం మొత్తంలో పొలాలకు వెళ్ళేందుకు 100 ఫీట్ల రోడ్డు ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఏదైతే రైతుల పైన చెప్తుల్లో ఎక్కడ చూసినా అసలు భూమి ప్రభుత్వం తీసుకుంటుందంటే ఏ రైతు కూడా ఒప్పుకోడు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు రైతులు కూడా మరి వాళ్ళు సరే ఒప్పుకున్న వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఎందుకు దాని మీద పోరాటం చేస్తున్నారు? ధర్నాలు చేసిన మనం గతంలో చూస్తాం, ప్రస్తుతం కూడా ఏది మనం ఇది కొడంగల్లో ఈ ఫార్మా కంపెనీల పైన పోరాటం చేసిన వాళ్ళని కూడా చూసినాం. ఎందుకు మరి ఇప్పుడు రైతులే అద్దంటున్నారు, మరి ఆపాలి కదా. 100 ఫీట్ల రోడ్డు అయితే ఇదైతే ఎంత జోక్ అంటే తెలంగాణలో కానీ ఆ భారతదేశంలో కానీ 100 ఫీట్ల రోడ్డు పొలాలకు పోయే రోడ్డు అయితే, పొలాలకు రోడ్లే చక్కగా ఉండే ఎక్కడ కూడా వీళ్ళు 100 ఫీట్ల రోడ్లు వేస్తున్నారట. ఇంకా రైతులు కోరితే అది కూడా. నేడు వైద్య సేవల బహిష్కరణ, కోల్కతా ఘటనను నిరూపిస్తూ జూనియర్ డాక్టర్లు సీనియర్ సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్ల నిర్ణయం అనే ఒక వార్త చూడొచ్చు. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచారం గురించి దేశవ్యాప్తంగా కాస్త చర్చ జరుగుతుంది. దాని గురించి ఈరోజు డాక్టర్లు నిరసన తెలుపుతూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను రంగనాథ్కు రాసిచ్చారా? హైడ్రా కమిషన్ తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా. అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తానని వార్నింగ్. ఈయనను మాత్రం గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నోరు కంట్రోల్లో పెట్టకపోతే చాలా పరిణామాలు ఏర్పడే అవకాశం అయితే తెలంగాణలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి దానం నాగేంద్ర వల్ల ఇంకా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల పైన తిరగబడడం, బయటకు రండి నేను ఎట్లా తిరుగుతావు చూస్తామని చెప్పేసి బహిరంగంగా బెదిరించిండు. అట్లాంటి వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళే కావాలి కదా రౌడీజం చేసేవాళ్ళు, దందాలు చేసేవాళ్ళు, భూ కబ్జాలు చేసేవాళ్ళు. ఏపీ నెత్తిన సర్కార్ పాలు. తెలంగాణ డైరీని మూసేసే కుట్ర. ఆంధ్ర డైరీలను పెంచి పోషిస్తున్నారా? విజయపాడి రైతులకు కోట్ల బకాయిలు. 4 నెలలుగా డబ్బులు చెల్లించని సంస్థ. 15 రోజుల్లో చెల్లించకుంటే ఆందోళన చేస్తాం. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. ఇక ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా డైరీలు, హెరిటేజ్ ఇంకోటి ఉన్నాయి. అట్లాంటి అన్ని ఇక్కడ మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు 5 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు హెరిటేజ్ కి సంబంధించిన షేర్స్ చాలా వరకు పడిపోయినాయి. ఒకసారిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం చేయకముందు హెరిటేజ్ షేర్లు పెరిగిపోయినాయి. మళ్ళీ తెలంగాణకు వచ్చి రెగ్యులర్ గా తెలంగాణ డైరీ మూసేసి మళ్ళీ ఆంధ్రాకి సంబంధించిన పెట్టుబడులు ఏవైతున్నాయో డైరీలు కానీ ఇంకా వేరే వేరే పరిశ్రమలు అవన్నీ ఇక్కడ తెప్పించుకొని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియలను అయితే చంద్రబాబు అయితే దానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆద్యం పోస్తుందని మనం అనుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉచితాలకు పైసలుంటాయి, పరిహారానికి లేవా? ఇలాగే ఉంటే ఉచిత పథకాలు రద్దు చేస్తాం. భూ పరిహారానికి సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్. మీరు ఏదైతే ఇంకా అది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన ఉచిత పథకాలకు పూర్తి స్థాయిలో అమలు అవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే నాయకుల దగ్గర ఉన్న ఆస్తులు కావచ్చు అవన్నీ అమ్మినా సరిపోవు. అవి అన్ని వాళ్ళు ఎందుకు అమ్ముతారు? అసలే అమ్మరు. వాళ్ళు కూడబెట్టుకోవడానికే ఉచితాలని మభ్యపెట్టి జనాలను ఎక్కడ దోచుకుంటే బాగుంటది, ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి, ఎక్కడ పైసలు వస్తాయనే విధంగానే వాళ్ళు ఆలోచిస్తుంది తప్ప నిజంగా
ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే వాళ్ళు మర్చిపోయిండు. ఇక ఇంకొకటి ఏంటంటే రేపటిలోగా మాఫీ చేయాలి, ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి ఎక్కడ 31,000 కోట్లకు మీరు మాఫీ చేసింది 18,000 కోట్ల, రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ వాళ్ళు పల్లెల్లో తిరగలేరు, రవాణా శాఖ అవినీతిపై పొన్నం శ్వేతపత్రం ఇస్తారా, బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్, ఎర్రోల శ్రీనివాస్ ధ్వజం. చూడాలా రేపటిలోగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తుందా, లేకుంటే రుణమాఫీ చేసే ప్రక్రియలో మేము చేసినామని చెప్పేసి తప్పించుకుంటుందా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం డైలీ సాయంత్రం వైఆర్ టీవీలో లైవ్ నిర్వహిస్తున్నారు మా యాజమాన్యం వాళ్ళు. ఏదైతే ప్రజలకు ఇస్తామన్న రుణమాఫీ హామీని ఎంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేసిళ్ళు, ఎంతవరకు చేయాల్సి ఉంది, ఎవరికి ఎంతవరకు అయిందని చెప్పేసి మా యాజమాన్యం తెలుసుకుంటుంది. రేపు పూర్తి స్థాయిలో ఈ వివరాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు 150,000 వరకు చేసామని చెప్పుకుంటున్నారు. ఈ 150,000 వరకు ఎవరు కూడా పూర్తి మొత్తంలో కాలేదు. నాకు తెలిసి ఒక 30% పీపుల్స్కి, అంటే 30% సంబంధించి రుణాలు ఎవరైతే తీసుకున్నారో మమ అన్నట్టు ఇచ్చేసారు. ఇక మిగతా వాళ్ళకి 70% ఇవ్వలే. ఈ 2 రోజులలో, అంటే ఇవాళ రేపు ఉన్నది టైం అంతే, ఆగస్ట్ 15th డెడ్ లైన్, 15th లోపే అని రేవంత్ రెడ్డి కళాఖండ్గా చెప్పిండు. మరి రేపట్లో ఏం జరుగుతా అనేది ఒక్క రోజు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2-3 ఇచ్చి మేము అందరికి పూర్తి స్థాయిలో మాఫీ చేసిన మరి రేవంత్ రెడ్డి చెప్పుకుంటారా, లేకుంటే నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తారా ఈ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఏంటంటే, రేవంత్ రెడ్డి రైతులకు సమాధానం చెప్పుకోలేక అమెరికాలకు పెట్టుబడులని ఒక కొత్త అంశం ముందట పెట్టుకొని వెళ్ళిపోయిందని కూడా అదొక కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటే చెప్పుకోలేడు ఆన్సర్. ఆగస్ట్ 15th రోజు కనుక ఇక్కడ ఉంటే ఏం జనాలకు సమాధానం ఇచ్చుకోలేడు. సో అమెరికా టూర్ ఉండి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్గా కొనసాగి